రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ సహా 24 జిల్లాల్లో ఏర్పాటు చేసిన నీట్ కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన నీట్ కంట్రోల్ రూమ్ ను మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు. బర్కత్పుర కేంద్రానికి 3 విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. బాగ్లింగంపల్లి కేంద్రానికి బదులు శేర్లింగంపల్లికి వెళ్లి వచ్చిన కొడంగల్కు చెందిన విద్యార్థిని ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవడంతో లోనికి పంపలేదు. సోమాజిగూడలోని రాజ్భవన్ ప్రభుత్వ హైస్కూల్ కేంద్రానికి కేవలం 1 నిమిషం ఆలస్యంగా చేరుకున్న 3 విద్యార్థులను అధికారులు పరీక్షకు అనుమతించలేదు. ఉస్మానియా యూనివర్సిటీలోని నీట్ పరీక్షా కేంద్రంలో ఎగ్జామ్ సెంటర్ తెలవక గందరగోళం పడుతున్న విద్యార్థినిని ఆమె తండ్రి ఓయూ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ గౌడ్ తన వాహనంలో ఎక్కించుకుని పరీక్షా కేంద్రం వద్ద దింపారు. ఎల్బీ నగర్, హైట్ నగర్ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. కూకట్పల్లి జేఎన్టీయూలో పోలీసుల ప్రత్యేక భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్షలు జరిగాయి. అటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. మహబూబాబాద్ లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన 2 విద్యార్థులను అధికారులు లోనికి పంపలేదు.